హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ 8 months తర్వాత మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట, మన విలేజ్కి. దానికి నేను ప్యాక్ చేసుకుంటున్నాను మా ముగ్గురివి డ్రెస్సెస్ అన్నీ. సో కొంచెం ట్రైన్ మీదకి ఫుడ్ అది ప్రిపేర్ అయితే చేసుకున్నాను నేనైతే. పూరీలు, ఇంకా చికెను, పులిహోర ఇట్లాంటివి. పులిహోర అయితే ఆ క్లిప్ మిస్ అయింది, తీయలేదు. అయితే ఇంకా 2 days జర్నీ కదా, ఫుల్ ఇంకా బాబుతో వెళ్తున్నాము, ఆకలి అది ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇంకా బయట ఏం తీసుకోకూడదని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్తున్నాం అనమాట. కొన్ని ఫ్రూట్స్, క్యారెట్స్, ఇంకా గాజర్ హల్వా, ఇంకా వింటర్ స్పెషల్ కదా అక్కడ అది. సో జిష్ణు కోసం అంటే ఇంటి నుంచి వాటర్ బాటిల్స్, ఇంకా స్ట్రాబెర్రీస్ ఇలాంటివి. మేమైతే యాక్చువల్లీ హీరాకుడ్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం. అదైతే 1 గంటకండి ట్రైను, నైట్ 1 గంటకు అనమాట. మేమైతే 11 అలా స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఆటో కానీ ఇంకా క్యాబ్లు కానీ ఇంకా ఏవి అవ్వకపోతే మాకు ట్రైన్ అది మిస్ అయిపోద్ది కదా. సో అందుకని కొంచెం స్టేషన్కి వెళ్ళిపోయాము. సో ఫుల్ మంచు అనమాట, చలి కూడా బాగుంది. ఇక్కడలాగా కాదు, మన సైడ్ లాగా కాదు. అప్పటికే ఇంకా చల్లగా ఉంది, కానీ తప్పదు కదా ఇంకా వెళ్ళాలని చెప్పి ముందుగానే వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 hour అట్లా 1-2 hours అట్లా వెయిట్ చేసామండి ట్రైన్ కోసం. ఈ లోపల అయితే జిష్ణు కూడా ఇంకా పడుకుని పోయాడు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంక ఒళ్ళో పడుకుని పోయాడు అనమాట. ఈ లోపలే మనకి 1కి రావాల్సింది 1:15, 1:20 అయిపోయింది మన ట్రైన్ వచ్చేసరికి. సో అంత నైట్ అయినా సరే క్రౌడ్గానే ఉన్నారు స్టేషన్లో మాత్రం జనాలు. వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇంకా అక్కడ వెయిట్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారనమాట. అక్కడికైతే ఇంకా దుప్పట్లు, దిండ్లు కూడా తెచ్చుకొని పడుకున్నారు ఆ స్టేషన్లోనే. ఫైనల్లీ మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఈ జర్నీకి భయపడి ఇంకా ఇన్ని రోజుల తర్వాత వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ట్రైన్ జర్నీ ఇంకా 1 day అంటే పర్వాలేదు, కానీ 2-3 days అంటే ఇబ్బంది కదా. దానికి తోడు ఇంకా బాబుతో అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మేమైతే కొన్ని స్నాక్స్, ఫుడ్ అది పట్టుకున్నాను కదా, కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకా బయట ఫుడ్ అక్కడ మనకు నచ్చదు అసలే, ఎట్లా ఉంటుందో ఏంటని చెప్పి. మా వాడికైతే ఇంకా 1 గంటకి 2 గంటలకి వాడికి ఏమనిపిస్తే అది తినిపిస్తూనే ఉన్నాం మేమైతే, వాడితో ఆడుకుంటూ. ఇంకా వాడికి చెప్పనవసరం లేదు. నది కనిపిస్తుంది కదా, ఈ నది పేరు మహానది అట. ఇదైతే 2nd day ఈవినింగ్ అండి. ఇంకా మేము 6కి 6:30కి అట్లా దిగుతాము, అనగా ఆ రోజు ఈవినింగ్ అనమాట. సో ఇదైతే జిష్ణు బాగా ఎంజాయ్ చేశాడు ఇది వచ్చేటప్పుడు, ఇంకా దాన్ని చూసుకుంటూ. ఫైనల్లీ మన పలాస స్టేషన్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే మన పలాస స్టేషను. ఇక్కడైతే నార్మల్గా అయితే 6కి 6:30కి 7కి అలా దిగవలసిన ట్రైను యాక్చువల్లీ 9:30 అయిపోయింది దిగేసరికి. టోటల్లీ 3 hours అట్లా టైం పట్టేసింది అనమాట. లేట్ అనమాట, అక్కడ బార్వా దగ్గర ఎక్కడో ట్రైన్ ఆఫ్ చేసేసారు, అందుకు లేట్ అయిపోయింది. మేమైతే వచ్చేసాము మన పలాస స్టేషన్కి. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా మరిదిన్ను, మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక డ్రైవర్ ఉంటారనమాట. ఆ అబ్బాయి వచ్చారు, కార్ తీసుకొని వచ్చారు. సో మా వాడికి వాళ్ళ బాబాయ్ అంటే కొంచెం ఇష్టం అనమాట, ఎప్పుడు వాళ్ళ బాబాయ్తోనే ఉంటుంటాడు ఎక్కువగా తిరుక్కుంటూ. ఇంకా రాగానే ఇంకా వాళ్ళ బాబాయ్ని అయితే పట్టేసుకున్నాడు. సో చూస్తున్నారు కదా, ఇదంతా మన పలాస స్టేషన్ అనమాట. సో బాగా డెవలప్ అయింది, ఇంతకు ముందులా కాదు. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ కార్ అది ఎక్కేసి ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఎంతైనా ఇన్ని రోజుల తర్వాత ఊరు వెళ్తున్నాము అంటే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఎవరికైనా. సో అట్లా అయితే ఊరికి స్టార్ట్ అయిపోయాము. మాకన్నా ఎక్కువగా వాళ్ళ నాన్నమ్మకి అనమాట, జిష్ణు కోసం ఇంకా ఎక్కడున్నారని ఫోన్ చేస్తూనే ఉంది. ఇక్కడ రైల్వే గేట్ పడింది, ఇక్కడ పలాస స్టేషన్ దగ్గరలోనే మేము వెళ్ళే దారిలో రైల్వే గేట్ పడింది అనమాట. సో ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళ నాన్నమ్మ అయితే బాగా రిసీవ్ చేసుకుంది. జిష్ణుని బాగా మిస్ అయిందనమాట, ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడు మేము బయట లేము. మ్యాక్సిమం 3-4 months ఇంటికి వచ్చేసేవాళ్ళము ఎక్కడున్నా సరే. సో 8 months అయిపోయింది కదా, అందుకని బాగా మిస్ అయ్యారు వాడిని. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.